వెల్కమ్ టు ఏజియన్ 999 న్యూస్. నేను మీ అనుపమ్ యాదవ్, గోపాలపట్నం. ఈరోజు గోపాలపట్నంలో శ్రీ మురళీ కృష్ణ ఐటీఐ గోపాలపట్నం విశాఖపట్నంలో ఉన్న ఐటీఐ కాలేజ్కి వచ్చామండి. ఇక్కడ వచ్చేసి మేము మేడం గారు, ప్రిన్సిపల్ మేడం గారితో మాట్లాడడం జరిగింది. మేడం గారితో ఫస్ట్ ప్రశ్న ఏంటి వేసామంటే, మేడం ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎప్పటి నుంచి ఉంది ఈ ఐటీఐ అని చెప్తుండే తరుణంలో మేడం గారు అసలు యాక్చువల్గా నోరిప్పి లేని పరిస్థితులు ఉన్నారు. ఓకే, సో మేము క్వశ్చన్ రేస్ చేసామండి. ఎందుకంటే ప్రతి ఐటీఐ కాలేజీలో ఏం జరుగుతున్నది అది అందరు విలేకరులకు తెలుసును, ప్రజలకి తెలుసును. ఏంటంటే పిల్లలు రాకపోయినా సరే ఒక పిల్లలు ఉంచేసి వేరే పిల్లలతో వీళ్ళు లోపల ఎంటర్ చేసి ఎగ్జామ్ రాయిపిస్తున్నారు. ఇది 100% తప్పు, ఇది అందరికీ తెలుసును. బట్ ఇక్కడ మేము వచ్చి క్వశ్చన్ అడిగాం మేడం గారికి. సింపుల్ క్వశ్చన్, మ్యామ్ ఇక్కడ మరి చాలామంది ఫీజు ఇవ్వలేని వాళ్ళ సంగతి ఏంటి? మేడం గారు ఒకటే అన్నారు, ఫీజు ఇవ్వకపోయినా సరే మేము వాళ్ళకి ఫ్రీగా, అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో, ప్రైవేట్ ఐటీఐలో పిల్లలు ఫీజు ఇవ్వలేని తరుణంలో కూడా ఇక్కడ ప్రిన్సిపల్ మేడం గారు కానీ ప్రిన్సిపల్ సార్ గారు కానీ ఫ్రీగా ఇక్కడ చదివిస్తున్నారు. సో ఇక ప్రజలు ఎవరైనా పేదవాళ్ళైనా వచ్చేసి ఇక్కడ చదువుకోవడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతుంది. సో చాలా మంచి వాళ్ళ ఉన్నారు. సో ఇక్కడ శ్రీ మురళీ కృష్ణ ఐటీఐ ఇక్కడైతే ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నా సరే మేడం గారు ఫీజు తీసుకోకుండా సూపర్గా చాలా బాగా ఎగ్జామ్ అయితే బాగా రాయిపిస్తున్నారు. ఇది చాలా మంచి కాలేజ్ ఇది. సో అందరు రండి, ఫీజు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ మీకు చదివిస్తారు, ఎగ్జామ్ రాయిపిస్తారు. నేను మీ అనుపమ్ యాదవ్, విశాఖపట్నం, గోపాలపట్నం.